హెల్తీ అండ్ టేస్టీ సాబుదానా పోహా రెడీ అయిందండి. సూపర్ ఉంటుంది. సాబుదానా పోహా ఎలా చేయాలో చేసి చూపిస్తారు రండి. కడాయి పెట్టుకున్నాను, స్టవ్ ఆన్ చేసినాను. కొంచెం కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ పోస్తున్నాను. కొంచెమే పడుతుందండి, ఎక్కువ పట్టదు. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర నేను ముందే వేసుకుంటానండి. ఆ కొత్తిమీరలో ఉన్న టేస్ట్ అంతా మొత్తం ఐటెంకి పట్టాలన్నట్టుగా ముందే వేస్తాను. డెకరేషన్కి నేను కొంచెం తక్కువనే వాడతాను. ఇట్లా వేయడం వల్ల మంచి టేస్టీ అవుతుందని నాకు నచ్చుతుంది. ఉల్లిపాయలు రెడ్ అయినాయండి, మంచిగా బ్రౌన్ అయినాయి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మంచిగా వేగినాయి. దాంట్లో కొంచెం పసుపు. ఇప్పుడు నైట్ నానబెట్టుకున్న సాబుదానా అండి. 2 మనుషులకి టీ కప్ తోటి 2 టీ కప్పులు అవి సాబుదానా వేసుకున్న 12 గంటలు నానబెట్టుకున్నాను. ఒకసారి కడిగి కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాను ఆ సాబుదానా. ఇది కొంచెం మంచిగా కిందికి మీదికి కలుపుకొని దీంట్లో సగం చెక్క నిమ్మరసం, సరిపడా ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెడతానండి. ఇక మూత పెట్టేస్తే కొంచెం మంచిగా ఆ సాబుదానా అంతా కూడా మంచిగా ఉడుకుతుంది. మూత తీసి చూస్తున్నా, చూడండి, మంచిగా ఉడికిపోయింది. మ్యాక్సిమం ఉడికింది ఇది సాబుదానా. ఇప్పుడు దీంట్లో కొంచెం పల్లీల పొడి, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. పల్లీలు వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి, పొట్టు తీసినవి. అట్లా కచ్చా పచ్చగానే కావాలి, మరి పౌడర్ లాగా అయితే కూడా బాగుండదు. పల్లి పొడి రెడీ అయిపోయిందండి, సాబుదానా పోహా. టేస్టీ హెల్తీ 5 మినిట్స్లో రెడీ అయ్యే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సాబుదానా పోహా రెడీ.